అందుకనే భవిష్యత్తును చూడగలిగిన జ్ఞానం ఉన్నటువంటి నీవు కనీసం ప్రజెంట్ కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని స్థితిలో మారిపోయావు. భక్తులేమో భవిష్యత్తును చూస్తున్నారు, ప్రవక్తలేమో భవిష్యత్తును చూస్తున్నారు, చెప్తున్నారు ఫలానా సంవత్సరంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా జరగబోతుంది అని. యోనా చూశాడు, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని, వెంటనే వెళ్ళి ప్రకటించాడు. కాబట్టి వారు మారు మనసు పొందారు, కాబట్టి ఆ పట్టణము కాపాడబడింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి అంటే జ్ఞానం కావాలి. ఏం కావాలి? నీ కుటుంబాన్ని నువ్వు సరిగా నడిపించాలి అంటే, నీ ఆర్థిక విషయాలు సరిగా నడిపించాలంటే, లేకపోతే నీ యొక్క బంధుత్వాలు సరిగా నడిపించబడాలి అంటే దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. నువ్వు అప్పుల్లో పడడానికి కారణం ఎవరు? మనం అప్పుల్లో పడడానికి కారణం ఎవరు? మనమే.